హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. పిట్టల ధరలను మించిన కోతల రాయుడుగా పాపులర్ అయిన మన మాటల కిలాడి ఆనంద్ పాల్ మైక్ దొరికితే చాలు తన కిర్రాక్ ప్రగల్భాలతో చేసే కామెడీ మామూలుగా ఉండదు. ఒకప్పుడు పాస్టర్ల కమ్యూనిటీకి సూపర్ స్టార్లా వెలిగి ఇంటర్నేషనల్ లెవెల్లో పొందిన పరిచయాలు, సంపాదించిన పేరు ప్రఖ్యాతులను వాడుకుంటూ ఇప్పుడంత సీన్ లేకపోయినా ప్రతి విషయంలో దూరి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ చేసే రచ్చ మామూలుగుండదు. అది గలీ టు ఢిల్లీ సమస్య ఏదైనా మనోడు ఎంటరైతే మొదలయ్యే లొల్లి వేరే లెవెల్. అదే టైప్లో ఇప్పటి భారత్ పాక్ల మధ్య మొదలైన వార్ని కూడా ఆపడానికి వెళ్తున్నానని కామెడీ కితకితలు మొదలెట్టాడు. తగ్గేదేలే. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. కోయ్ 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 కోండ్ కోయ్. మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను, శనివారమే తిరిగి వచ్చాను. కోయ్ కోయ్. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా. వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరొక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరొక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. అదే మరి కామెడీ. ఇంత పెద్ద దేశరక్షణ యుద్ధాన్ని ఆపే పనిని పక్కన పెట్టి అమెరికా నుంచి అమరావతికి కోర్టు వాయిదాలకు వచ్చేయడమంటే ఎక్కడో తేడా కొడుతుంది. మరి మోదీ గారిని, అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. ఒక పక్క ఇరువైపుల నుంచి మిసైల్స్ అండ్ డ్రోన్స్ తో అటాక్స్ జరుగుతుంటే ఈయనెట్లా పాకిస్తాన్ వెళ్తాడనేగా మీ డౌటు. దాందేముందండి, బోర్డర్ వరకు వెళ్తే మన మిలిటరీ ఒక మిసైల్ మీద కూర్చోపెట్టి పేలిస్తే అటు పోతాడు, అటువైపు పాకిస్తాన్ వాళ్లు డ్రోన్ కి కట్టి ఎగరేస్తే తిరిగి ఇండియా వచ్చేస్తాడు. ఎలాగైనా ఇక్కడ యుద్ధం ఆపడం అనేది పాయింట్. కానీ ఎలా వెళ్తాడు, ఎలా వస్తాడు అనేది మనకు అవసరమా చెప్పండి? వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు గనుక నేను సత్యం చెప్పాలి గనుక చెప్తున్నా. ఇక్కడ మరో పాయింట్. ఇండియాలో అయితే ప్రధాని మోడీతో చర్చలు జరిపితే చాలు, మరి పాకిస్తాన్లో అలా కుదరదు. అక్కడి ప్రధాని ఒప్పుకున్నా ఆర్మీ చీఫ్ ఒప్పుకోడు, ఆర్మీ చీఫ్ ఒప్పుకున్నా వారి వెనుకున్న టెర్రరిస్ట్ గ్రూప్స్ ఒప్పుకోవు. మరి దీన్ని మన పాపం ఎలా సాధించుకొస్తారో ఏంటో. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. వీసాలు లేకుండా ప్రపంచమంతా తిరిగినోడు నేను ఒక్కడే. ఈ మాటలు చెప్తూ పాల్ లైట్గా నవ్వుతున్నాడు చూసారా? అది అతని కామెడీ మాటల్ని మనం ఎరిపప్పల్లా వింటూ నమ్ముతున్నందుకన్నమాట. అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడవేటి చెప్పండి. మరి వాళ్ళు ఎలాగెళ్ళిపోయారు ఇంతమంది టెర్రరిస్టులు అక్కడికి? ఏం జరుగుతుంది? అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో మన మాట. మరైతే మీరంతగా పాకులాడే అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఇంతకన్నా 100 రెట్లు ఘోరమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ని కూల్చేశారు కదా. అప్పుడు అమెరికా ఎందుకు ఆపలేకపోయింది? అది కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా. దాన్ని ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేశారా? లేదు కదా. ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి దానిలో బొక్కలెదకడానికే ఈ పాయింట్ ఎత్తుతున్నారని జనాలకి తెలుసు. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది, నాలో ఉన్న గొప్పతనం కాదు. అబ్బబ్బా, ఏం చెప్తిరి. ఇక్కడ మాత్రం మనమేం కామెంట్ చేయకుండా దేవుడి సెంటిమెంటుతో కొట్టాడు భయ్యా. పహల్గామ్ టెర్రరిస్ట్ ఎటాక్కి రిటార్ట్గా మొదలైన మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఓవరేక్షన్తో వాగా మారి హోరాహోరీగా జరుగుతుంటే మధ్యలో ఈ పాల్ చేసే కామెడీకి నవ్వుకుంటుండగానే ఉన్నట్టుండి సడన్గా సీజ్ ఫైర్ అంటూ ట్రంప్ నుంచి ట్విట్టర్ సందేశం రావడం, నిజంగానే కాల్పుల విరమణ జరగడం పెద్ద వండర్. నిన్నటి వరకు ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా పాకిస్తాన్ విషయంలో మేము ఉండవని మీరు విన్నారు. సీన్ కట్ చేస్తే వెంటనే సోషల్ మీడియాలో పాల్ రీఎంట్రీ ఇచ్చి అదంతా తన మీడియేషన్ ఘనతేనని క్లెయిమ్ చేసేసుకున్నాడు. కానీ నేను హోప్ విడిచిపెట్టలేదు. పుష్ చేస్తూనే ఉన్నా, ప్రార్థిస్తూనే ఉన్నా, రాత్రి పగలు పనిచేస్తూనే ఉన్నా. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు, యుద్ధం చెయ్యుమా అని అన్నారంతే. అప్పటి వరకు కామెడీ అని కొట్టిపారేసిన పాల్ మాటలు నిజమా? నిజంగానే పాల్
ట్రంప్తో ట్రంకాల్ చేసి మాటాడేంత సీన్ ఉందా లేక ఇది జస్ట్ యాదృష్టికంగా జరిగిందా అన్నది పెద్ద డౌటు. ఇండియన్స్ గమనించండి, యుద్ధం ద్వారా నష్టమే గాని లాభం ఎవరికీ లేదు. ఇన్నోసెంట్ కుటుంబాలు చనిపోతున్నాయి, లక్షల మంది చనిపోతారు, లక్షల కోట్లు లాసు. అలాగని టెర్రరిస్ట్ మనల్ని అటాక్ చేస్తే మనం విడిచిపెట్టేదే లేదు. ఏదేమైనా యుద్ధమనేది ఏ దేశానికి మంచిది కాదు. ఎప్పటికైనా ఆగాల్సిందే. ఎంత తొందరగా ఆగితే అంత ఆస్తి, ప్రాణ నష్టాల్ని తగ్గించవచ్చు. ఈ యాంగిలో చూస్తే మాత్రం పాల్ మాటలు కామెడీ అనిపించినా ప్రపంచంలో యుద్ధాలన్నిటినీ వ్యతిరేకిస్తూ ఆపేస్తానని చెప్పేవి కోతలైన క్లాప్స్ కొట్టి అభినందించాల్సిందే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. Please like, share and subscribe Surya Toons YouTube channel.